రూబా బాలబరాధరబ శదరధరబా. మహోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనను మహిమపరిచే కృపనిచ్చాడు. అందును బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కృపగలిగిన దేవుని సన్నిధిలో నుండి మీ అందరికీ దీవెనలు తెలియజేస్తున్నాను. రాత్రి చక్కగా నిద్రపోయి మరొక వేకువను చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రండి ఉదయకాల స్తుతి అని ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంలో ఈ దినమున మనం ధ్యానించబోతున్నటువంటి అంశము భరోసా ఇచ్చిన యోసేపు. భరోసా ఇచ్చిన యోసేపు. ఆదికాండము 45వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. రానున్న దినములో ఇంకా చాలా 5 సంవత్సరాలు భయంకరమైన కరువు ఏలుబడి చేస్తుంది. ప్రపంచమంతా కరువు ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ కరువు నుండి తప్పించుకోవడానికి మీరందరూ నా యొద్దకు వచ్చేయండి. హల్లెలూయా. విపత్తు నుంచి తప్పించుకోవడానికి నా యొద్దకు రండి. మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నా యొద్దకు రండి. మీరు పరాయి దేశములో ఉండి లేదా మీ సొంత దేశములో ఉండి కష్టము నష్టము వేదన పడే పరిస్థితుల్లో నుండి నా యొద్దకు రండి. నేను మీకు బహుక్షేమమును కలుగు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. 45వ అధ్యాయము 6వ వచనం. 2 సంవత్సరం నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను నియమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు కేవలము వీరికి మాత్రమే కాదండి. యోసేపు ఏ దేశములో ఉన్నాడో ఆ దేశమునకు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకు, ఆయన ఇంటి వారికి అందరికీ భరోసాగా తయారయ్యాడు. ఎవరైనా తమ కొరకు తమ జీవన విధానమును లేదా తమ యొక్క కుటుంబ విధానమును అభివృద్ధి పరుచుకుని లేదా విశాలపరుచుకుని వారు ఆయా స్థలాల్లో ఉన్నప్పుడు తమ సొంత ఇంటి వారు గుర్తుకు రారు, తమ సొంత బంధువులు గుర్తుకు రారు, తమకన్నా కొంచెం దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నవారు గుర్తుకు రారు. మరెవరు గుర్తొస్తారు అని అంటే ఆ కాలానికి, ఆ ఉద్యోగానికి, ఆ వ్యాపారానికి లేదా ఆ సమాజానికి, ఆ చుట్టుపట్ల ఎవరైతే తమకన్నా బాగున్నారో, తమకన్నా మేలుకరంగా జీవనం సాగిస్తున్నారో వారితో స్నేహానికి ఇష్టపడతారు. ఎందుకనంటే తమకన్నా తక్కువ వారు కానీ వారి దగ్గరికి వస్తే వారికి ఏదైనా సహాయపడవలసి వస్తుందని. దాక్కున్నవారు లేరా? అయ్యో, ఇది అన్యునికి ఉన్నా లేకపోయినా నీ దేవుడు నీకు నేర్పినటువంటి ఒక గొప్ప పాఠము, గొప్ప ఉద్దేశ్యము, ఆయన ప్రణాళికే అది కదా. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన నశించిపోయిన వారిని రక్షించడానికి వచ్చారు. ఎవరైతే తమ పరిస్థితులను నిజముగా చేజార్చుకుంటారో,
తెలివి తక్కువ వలనను, అతి తెలివి వలనను, సాతాను యొక్క బంధకాల వలనను, లేదా సాతాను యొక్క శోధన వలనను, లేదా ఎవరో ఇతరుల ప్రేరేపణ వలనను తమ జీవితాన్ని నష్టపరుచుకునే వారు ఉన్నారు. ఒకవేళ అలాంటి వారు ఎప్పుడైనాను నీకు ఎదురుపడి, అయ్యా ఇంత నష్టపోయాను, ఇంత బాధపడ్డాను, ఇంత వేదన పడ్డాను, నాకు తగిన సహాయము చేయగలరా అని అడిగితే, ఈ లోకపు జీవన విధానం ఎలా ఉంటుంది అనంటే, నాకున్నది ఈరోజు నీకు ఇస్తే రేపు నీకులాగా నేను తయారవుతానేమో. అర్థమైందండి? ఈరోజు నాకున్నది నీకు ఇచ్చేస్తే, లేదా నీకు పంచితే, రేపొద్దున నీకులాగే నేను ఇతరులను అడుక్కోవాలేమో అనే ఆలోచన చేత చాలామంది బంధింపబడి ఏ విషయంలోనూ ఎవరికి సహాయముగా ఉండని పరిస్థితుల్లో ఉంటున్నారు. కరోనా లాంటి భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరూ బయటకు వచ్చారు. వారికి కలిగినది, వారికి ఉన్నది తన పర భేదము లేకుండా అందరికీ పంచారు. నిజమే కదా? ఒక కరువు, ఒక విపత్తు, లేదా ఒక అనుకోని సంఘటన మానవాళి మీదకు వచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి సహాయం చేశారు. అంటే ఒక మనిషికి సహాయం చేయాలంటే విపత్తులే రావాలా, కరువులే రావాలా? వారు ఏదైనా ఆశ్రయించి వస్తే నువ్వు చేయడానికి నీ మనసు రాదా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్క నిమిషం గ్రహించు. యోసేపు ఏం చేస్తున్నాడంటే, తనకు నష్టాన్ని కలుగు చేసిన వారిని, తనకు కీడు కలుగు చేసిన వారిని అని కనీసం తన మనసులో అనుకోకుండా ధాన్యము కొనడానికి, ఆహారం కొనడానికి వచ్చిన వారికి విశేషముగా ఆహారాన్ని ఇస్తున్నాడు. కేవలము ఈ యోసేపు యొక్క కుటుంబానికే కాదు, ఐగుప్తు దేశమంతటికి. ఫరో కట యోసేపు తండ్రి అటండి. హల్లెలూయా. ఫరో జీతాన్ని తీసుకుంటున్నాడు, ఫరో ఇంటిలో నివాసం ఉంటున్నాడు, పరాయి దేశంలో ఉంటున్నాడు. కానీ ఫరోకు అతన్ని తండ్రి అట. ఒకవేళ ఫరో ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఈరోజు చాలా మందిని డాడీ అని పిలుస్తున్నాం కదా, ఆత్మీయ తండ్రుల్ని. చాలా సంతోషం. మరి ఒక దేశాన్నంతటిని ఒక పెను విపత్తులో నుంచి తప్పిస్తున్నటువంటి యోసేపును ఫరో ఏమని పిలుచుంటాడు? తండ్రి అన్నాడు. యోసేపుకు తండ్రి అట. తండ్రి ఇచ్చే భరోసా ఫరోకు యోసేపే ఇస్తున్నాడు. ఎందుకు? రాజా నేనున్నాను, నాకు దేవుడు ఉన్నాడు, నేను నీకుంటే నాకు ఆయన ఉన్నాడు, ఆయన నాకు ఆలోచన చెబుతాడు, నేను ఆలోచనను ఫాలో అవుతాను, దాన్ని ప్రణాళిక నెరవేరుస్తాను, నీకు క్షేమం కలుగుతుంది అంటున్నాడు. అరే బాబు యేసేపా, నాకు మా నాన్న కన్నా ఎక్కువ బాగా చూస్తున్నావురా, ఎంత అద్భుతం. హల్లెలూయా. ఎంత మంచి ప్రవర్తన యోసేపుది, ఎంత మంచి ప్రవర్తన యోసేపుది. ఫరోకు భరోసా. అలాగే ఐగుప్తు దేశానికి అంతటికీ ఒక రాజుగా ఉన్నాడు. చూడండి మరొక్కసారి, ఐగుప్తు దేశమునికి అంతటికి అతను ఎలా ఉన్నాడంటే, ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను, ఇంటి వాళ్ళందరికీ ప్రభువు, ఐగుప్తు దేశమంతటికి ఏలిక. ఎంతటి ఉన్నతమైన స్థితిలో నిలబడిన ఆయన తన సందర్భం బయటకు వచ్చినప్పుడు, ఏ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, తన అన్నలకు ఏమి ఇస్తున్నాడంటే, తన ఇంటి వారందరికీ ఏమి ఇస్తున్నాడంటే భరోసా ఇస్తున్నాడు. నీ దేవుడు నీకు ఎప్పుడు భరోసా ఇచ్చాడు. భరోసా ఇచ్చిన దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయండి.
మత్తయి సువార్త 11:28 అదే కదా. అసలు యేసేపును యేసుక్రీస్తు ప్రభువుకు ముందున్నటువంటి ఒక సూచనగా చూపిస్తారు ప్రముఖులైనటువంటి ఈ ఫిలాసఫర్స్ అందరూ. యేసు ప్రభువారు కూడా అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే విశ్రాంతి అంటే నెమ్మదినిస్తాను, ప్రశాంతమైన జీవన విధానాన్ని ఇస్తాను. యేసు ప్రభువులోకి వస్తే ప్రశాంతమైన జీవన విధానం అండి, మతం మార్పు కాదండి. కరైషిమి కరదరబ అర్థం చేసుకోండి అయ్యా, ప్రశాంతంగా జీవిస్తున్నారయ్యా, ఏది ఉన్నదో దానితో ఆనందంగా ఉంటున్నారయ్యా. ఒకవేళ ఏదైనా కావాలంటే ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారయ్యా, ప్రభువే వారికి అనుగ్రహిస్తున్నాడయ్యా. వారు నీకు ఏ నష్టాలు చేయట్లేదయ్యా. వాడు దొంగగా ఉంటే, కూనికోరుగా ఉంటే, హంతకుడుగా ఉంటే, నిన్ను భయపెట్టి తింటా ఉంటే నీకు సంతోషము. కానీ అదే వ్యక్తి మారు మనసు పొంది నీకు ప్రశాంతంగా, గ్రామానికి ప్రశాంతంగా, తనకు తాను ప్రశాంతంగా జీవిస్తూ ఉంటే నీకు ఏమైపోతుంది? మతం మారుతున్నాడు అంటున్నావే, అతని మనసు మారి అతను ప్రశాంతంగా ఉంటున్నాడు. అతను ప్రశాంతంగా ఉండటాన్ని బట్టి అతని వీధి వారందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. ఒక దొంగ మారితే అందరూ కూడా తలుపులు వేసుకోకుండా నిద్రపోవచ్చు కదా. ఆ దొంగను మార్చేది నా యేసయ్య. ఆ దొంగకు ఏమని భరోసా ఇస్తున్నాడంటే, నువ్వు నా దగ్గరకు వస్తే ప్రశాంతమైన జీవనాన్ని ఇస్తాను, నెమ్మది కలిగిన జీవనాన్ని ఇస్తాను, నీ వల్ల ఎవరూ నష్టపోరు, నీకు నువ్వు కూడా నష్టపరుచుకోవు అని అతని మనసును తెరిచినప్పుడు, యేసు ప్రభువారు అతని హృదయంలో నివాసం చేసినప్పుడు ఇంకా అతను ఏ చెడు కార్యానికి వెళ్ళడు, అది ప్రశాంతంగా జీవిస్తాడు. ఆ ప్రశాంతత నా మతం అంటున్నావు నువ్వు. చూస్తున్న వారు గమనించండి, ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు చేసిన వారు ఈరోజు మార్పు చెంది యేసు ప్రభు నన్ను మార్చాడంటే మతం మార్చాడు అంటున్నారయ్యా. నీలో ఉన్నప్పుడు నువ్వు మార్చలేకపోయావు, నువ్వు నమ్మిన వాడిని మార్చలేకపోయారు, నిన్ను కూడా మార్చలేకపోయారు. అందుకనే నువ్వు కఠినంగా వ్యవహరిస్తున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు మృదు స్వభావులు అయిపోతున్నారు కదా. గమనించండి, తండ్రి అయిన దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను మృదు స్వభావిగా మారాడు. మేలు చేసే స్వభావంతో నింపబడ్డాడు. కీడును చేయడం అతనికి రాలేదు. అదే దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తికి, నీవు నీ పరునికి కీడు చేస్తున్నావంటే నీవు దేవుని ఆత్మతో లేవు. ఒకసారి మార్పు చెందు, మరొకసారి. సరే, భరోసా ఇచ్చిన యోసేపు ఎలా భరోసా ఇస్తున్నాడో తెలుసా? రాబో కరువు దినములలో నుండి నువ్వు తప్పించబడాలని అంటే నువ్వు ఈ స్థలానికి వచ్చే అంటున్నాడు. ఈ స్థలం గురించి ఇంకా మనం ధ్యానించబోతాం. అయితే సమయాన్ని బట్టి నేను ముగించబోతున్నా. మీరు ఇక్కడికి వస్తే మీకు నెమ్మదైన జీవితము. యోసేపు తన అన్నలకు చెప్తున్న మాట, మీరు ఆ కరువులో ఉండకండి. కరువు ఏ దేశానికైనా ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడు బుద్ధి చెప్పడానికి, లేదా ఆ దేశ ప్రజల యొక్క మూర్ఖత్వాన్ని అణచడానికి కరువులు, విపత్తులు, విలయాలు వస్తాయి. మొన్నటి దినాన్ని మనము చూస్తున్నాను. కానీ ఈ ఫిబ్రవరిలోనే అమెరికా దేశము ఒక విపత్తును ఎదుర్కొంది. ఎందుకో తెలుసా? వారు మాట్లాడిన మాట. భారతదేశము విపత్తును ఎదుర్కోవట్లేదు అనుకుంటున్నారు కదా మీరు. భారతదేశంలో విపత్తు అంతా ఇంత కాదండి. అది కనబడిన విపత్తు, వెనువెంటనే మాట్లాడేసుకోగలిగాం. మనది కనబడిన విపత్తు. అన్ని ఉన్న అల్లుండి నోట్లు శని అంటారు. అన్ని ఉన్నాయంట, మనకి సంపదలు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎప్పుడు దారిద్ర్య రేఖ, ఎప్పుడు ఎదుగుతున్న దేశమే. కాబట్టి మీరు అందరూ గమనించండి, భక్తి విషయంలో మనము ఈ లోకపు నటనను విడిచిపెట్టి, ఈ లోకపు ఆ ద్వంద్వ స్వభావాన్ని విడిచిపెట్టి నమ్మకంగా జీవించకపోతే, ఏక మార్గంలోకి రాకపోతే నీ బతుకు కూడా అలాగే ఉంటది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ,
ఈ ఉదయకాల సమయంలో నేను నీతో మాట్లాడుతున్న మాట, ప్రభు నీతో చెప్పమన్న మాట, ఆయన భరోసా ఇచ్చాడు. ఆ భరోసా దగ్గరికి వచ్చావా, నీవే తృప్తిగా ఉంటావు, నీవే నెమ్మదిగా ఉంటావు, నీవే ఆనందిస్తావు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యోసేపు అదే పిలుస్తున్నాడు, మీరు ఆ దేశం నుండి అంతా వచ్చేయండి, మీకు ఇక్కడ క్షేమం ఉంటది. ఆ క్షేమాన్ని అనుగ్రహించడానికి ప్రభు ఈ దినాన్ని కోరుతున్నాడు. యోసేపు యొక్క ప్రవర్తన ఏంటనంటే అందరికీ క్షేమాన్ని, భరోసాని ఇచ్చేవాడు. దేవునికి ఇష్టమైన ప్రవర్తన. మరి నీ వంతులో నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వెంతమందికి భరోసా ఇస్తున్నావో తెలియదు, కానీ ఆ భరోసాగా నువ్విస్తే దేవుడు నీకు భరోసాగా ఉంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మంచివాడవు నాయనా. ఇదిగో తండ్రి, యోసేపు భరోసా ఇచ్చిన వాడిగా మార్చబడ్డాడు నాయనా. కీడును మర్చిపోయి మేలైనదే చేయడానికి ప్రారంభించాడు. అందుకని అతను దినదినము వర్ధిల్లాడు. ఈ దినమున నాయన మేలైన ప్రవర్తన నాలో మాలో కనబడినట్లు మా యొక్క ప్రతి విధమైన దుష్కమ ప్రవర్తన, దుష్ట ప్రవర్తనని మాలో అందరిలో నుండి కడిగివేయండి ప్రభువా. నీ ఎదుట సత్ప్రవర్తన కలిగి, ఈ ప్రవర్తనను బట్టి ఫరోకు తండ్రిగా మార్చావు, అతని ప్రవర్తన అన్య రాజుకు తండ్రిగా మార్చేశావు దేవా. ఇలాగేనైనా మా జీవితాల్లో, మా ఉన్న ప్రాంతాలలో మీరు మా ఎడలు చూపుతున్న కృపను బట్టి వందనాలయ్యా. అయ్యా, ఎన్నిక లేని వారమయ్యా. ఈ దినాన్ని ప్రభు వందనాలు, రెండు చేతులెత్తి వందనాలు. రండి అని ఒకవేళ కూర్చుని పెట్టే ఘనత ఎక్కడిదనంటే అది నాయనా నా ప్రవర్తనను మార్చిన నీవే తండ్రి. మా ప్రవర్తనను మార్చిన నీవే ఘనతకు అర్హుడవు దేవా. కనుక నాయన ఈ దినమును ఇంకా ఎవరైనాను తమ ప్రవర్తన విషయంలో తండ్రి నాయనా లోభము లేదా లోపము కనబడిన వారు ఉంటే వారందరూ సరిచేయబడినట్లు సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమున నాయన బిడ్డలందరి యొక్క జీవన విధానం అంతటిలోనూ నీ సహాయమును అందించి వారు మేలైనవే పొందుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని అలా నెమ్మదిగా చూస్తూ ఉన్నారు, ఒకరినొకరు లైక్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండాలనే ఉద్దేశము ఈ ప్రవర్తన అనే ఈ స్తుతిని, లేదా ఈ ఉదయకాల స్తుతి అనేది ప్రవర్తనకు ముఖ్యమైనది గనక మన ప్రవర్తన అంతటి మారుతున్న కొలదిగా ప్రభు మనకు దగ్గరగా ఉంటారు, మనలో నివాసం చేస్తారు, ఆయన సన్నిధి మనం అనుభవిస్తాం. అటు కృప దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఈ యొక్క ప్రోగ్రాం లేదంటే ఈ యొక్క వాక్య విధానం లేదా ఈ ప్రవర్తన ద్వారా దేవుని స్తుతించడం అనే ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఇతరులకు కూడా తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.